గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. గడ్డ కట్టే చలితో తెలంగాణ రాష్ట్రం గజగజ వణుకుతోంది. పగలు రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో అన్ని ప్రాంతాల్లో శీతల వాతావరణం ఏర్పడింది. దీంతో తెలంగాణ వాసులు చలికి వణికిపోతున్నారు. గత 4-5 రోజులుగా చలి తీవ్రత పెరిగిపోయింది. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పగటిపూట కూడా సాధారణ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లో అయితే ఉదయం పూట బయటకు రావాలంటేనే ఆలోచిస్తున్నారు. వాకింగ్కు వెళ్లే వాళ్ళు సాధారణంగా ఉదయం 5 గంటలకు వెళ్తారు. కానీ ఇప్పుడు మాత్రం 8-9 అయితే కానీ బయటికి వెళ్ళలేకపోతున్నామని చెప్తున్నారు. ఇలా చూస్తుంటేనే అర్థమైపోతుంది అసలు పరిస్థితి ఏంటా అని. పగటిపూట సంగతి అలా ఉంచితే రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఫలితంగా చలిగాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం 5 అయిందంటే చాలు చీకటి పడుతోంది. రాత్రి 10 అయిందంటే ఎవరు కూడా బయటకు రావడానికే సాహసించడం లేదు. నగరంలోనే కాదు జిల్లాల్లో పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఇలానే కాదు ఇంతకన్నా ఎక్కువగా ఉంది. చుట్టూ చెట్లు పొలాలు ఉండటంతో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. రాత్రి 7 అయిందంటే బయటికి వెళ్ళడం మానేస్తున్నారు. ఇంటి ముందే చలిమంటలు వేసుకొని చలి నుంచి కాస్తంత తప్పించుకుంటున్నారు. చలి తీవ్రత మరో 2 రోజుల పాటు మరింత ఎక్కువ కానుంది. ఆ తర్వాత కాస్త ఉపశమనం ఇవ్వనుంది. శివరాత్రి వరకు చలికాలం ఉంటుంది. అయితే సంక్రాంతి టైంకి చలి మరింత ఎక్కువయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ సహా పలు జిల్లాలు చలితో గజగజలాడుతున్నాయి. పగటిపూట కూడా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్టంగా 27 డిగ్రీలు, కనిష్టంగా 16 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. చిన్నపిల్లలను బయటకు తీసుకొని రావద్దని, అలానే వృద్ధులు కూడా ఇంట్లోనే ఉండటం బెటర్ అంటున్నారు. ఈ చలి వల్ల చిన్నపిల్లలకు న్యూమోనియా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పైగా చలిని తట్టుకునేంత ఇమ్యూనిటీ వారికి ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. సో చలి తీవ్రత తగ్గేంత వరకు చిన్నపిల్లలను ఉదయం 8 అయిన తర్వాత బయటకు తీసుకొని వెళ్ళండి. సాయంత్రం 5 కల్లా ఇంట్లో ఉండేలా చూసుకోండి.